90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. భార్య మొదటి భర్తతో విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రెండో పెళ్లిలో కూడా భర్తకి విడాకులు ఇవ్వాలి అనుకున్న సందర్భంలో భర్త దగ్గర నుంచి భార్య భరణం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చట్టం ఏం చెప్తుంది దీని గురించి? అండ్ రీసెంట్గానే ఈ కేసు గురించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? 1999లో ఒక ఆయనతో మ్యారేజ్ చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2005లో వాళ్ళిద్దరి మధ్య ఏవో కారణాల రీత్యా ఒకరికొకరు దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్న సందర్భాల్లో డివోర్స్ అయితే అఫీషియల్గా వాళ్ళు ఎక్కడ తీసుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పత్రం, ఒక ఎంఓఏ లాగా ఒక చిన్న పేపర్ మీద రాసుకొని ఇక మేము ఇద్దరం దూరంగా ఉంటాం, విడిపోతాం అని చెప్తూ అలా ఉండిపోయారు. దాని తర్వాత ఈవిడ మళ్ళీ 2008లో ఒక మ్యారేజ్ చేసుకుంది వేరొక వ్యక్తితోటి. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఒక 2009లో అనుకుంటాను వాళ్ళకి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. తర్వాత ఇతరత్ర కారణాల వల్ల ఏం జరిగిందంటే 2012లో మరలా ఆ రెండో వ్యక్తికి ఆమె డివోర్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా నా పుట్టినటువంటి పిల్లడికి కూడా ఒక మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్తూ ఆమె ఒక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీని మీద ఫ్యామిలీ కోర్టు జడ్జిమెంట్ తీసుకొని ఇమీడియట్గా ఇది ఇవ్వమని చెప్పి, అంటే మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి ఫ్యామిలీ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఏం చేశాడంటే తను ఎవరైతే ఉన్నాడో అతను, నేను మ్యారేజ్ నన్ను చేసుకోలేదు, ఆల్రెడీ మ్యారేజ్ అయింది, కానీ వాళ్ళిద్దరి మధ్య అఫీషియల్గా మ్యారేజ్ అంటే డివోర్స్ కాకుండా నన్ను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను భరణం అంటే మెయింటెనెన్స్ ఇవ్వడానికి నేను లీగల్గా నాకు ఎటువంటి రైట్ లేదని చెప్పి ఆయన హైకోర్టుకి అప్పీల్ చేశారు. హైకోర్టులో జడ్జిమెంట్ ఏం జరిగిందంటే ఇతను భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది లెజిటిమేట్ కాదు, ఆల్రెడీ ఆ మొదన్న మ్యారేజ్ ఆల్రెడీ ఇంకా అది డివోర్స్ కాలేదు కాబట్టి, అది అఫీషియల్గా డివోర్స్ కాలేదు కాబట్టి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు, ఇతను మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి హైకోర్టు, మన తెలంగాణ హైకోర్టు అప్పట్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఇమీడియట్గా ఆవిడేం చేశారంటే దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఆవిడ సుప్రీంకోర్టుకి మరలా వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ఇలా మ్యారేజ్ చేసుకున్నాను, ఆయనేమో నాతో ఉండి కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ లేదంటున్నారు కాబట్టి దీన్ని చేయమని చెప్పి ఆవిడ పిటిషన్ పెట్టుకుంటే దీని మీద సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత చివరిగా చెప్పాలంటే ఒక బెంచ్ మార్క్, ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి. ఆ జడ్జిమెంట్ ఏంటంటే మొదటి మ్యారేజ్ డివోర్స్ అయినా కాకపోయినా రెండో మ్యారేజ్ చేసుకున్నారు, లీగల్గా ఆవిడ అన్ని రకాలుగా ఇతనితో పాటు అన్ని రకాలుగా ఆమె తాలూకా లైఫ్ని డీల్ చేశారు, పిల్లడు కూడా పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఒక లీగల్ రైట్ ఉంది, ఆమెకి భరణం పొందే హక్కు ఆమెకు ఉంది కాబట్టి ఆ సెక్షన్స్ ప్రకారం, అంటే సెక్షన్ 125 ప్రకారం డెఫినెట్గా ఈ రెండో భర్త భరణం చెల్లించవచ్చు అని చెప్తూ ఒక జడ్జిమెంట్ కాపీ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అంటే ముందు మ్యారేజ్కు సంబంధం లేదు, కానీ ఆల్రెడీ 2008 నుంచి వీళ్ళు ఆల్రెడీ ఒక మ్యారేజ్ చేసుకున్నారు, ఒక బాబు కూడా వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా రెండో భర్త ఎవరైతే ఉన్నారో రెండో భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని చెప్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. సో ఇక్కడ ఈ కేసు ఏంటంటే రేర్ కేసు కింద మనం పరిగణిస్తాం. అంటే ఇలా జరిగింది కాబట్టి ప్రతి కేసులో కూడా ఇట్లానే జడ్జిమెంట్ వస్తుందంటే నేనైతే చెప్పేది అంటే ఇది అన్ని కేసులకి అన్ని జడ్జిమెంట్కి ఇది వర్తించే అవకాశం ఉండదు. ఫస్ట్ ఏంటంటే మొదటి మ్యారేజ్ ఇంకా డివోర్స్ అఫీషియల్గా కాకుండా ఏదో పేపర్ మీద రాసుకున్నాం, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టాం, లేకపోతే ఇద్దరం దూరంగా ఉన్నాం కాబట్టి నేను రెండో మ్యారేజ్ చేసుకుంటాను అనడం కూడా తప్పు. ఎందుకంటే అది బైగమిక్ ఎందుకు వస్తుంది అతనికైతే? అంటే ఒక మొదటి మ్యారేజ్ నుంచి అతను విడాకులు పొందకుండా, అంటే చట్ట ప్రకారంగా న్యాయపరంగా అతను ఎటువంటి విడాకులు పొందకుండా రెండో భార్యను చేసుకోవడం తప్పు. ఎట్ ద సేమ్ టైం మహిళకు కూడా వర్తిస్తుంది అది. సో దాని తగ్గట్టు ఏంటంటే మొదటి ఒకవేళ అట్లాంటి సందర్భాల్లో తప్పనిసరిగా మొదటి మ్యారేజ్ ఏదైతే ఉందో మొదటి మ్యారేజ్ ఖచ్చితంగా ఒక లీగల్గా దాన్ని క్రాస్ చేసిన తర్వాత మాత్రమే రెండో మ్యారేజ్ అనేది వ్యాలిడ్కి వస్తుంది. ఈ కేసు ఇప్పుడు రేర్ కేసుగా మనం చెప్తాం కాబట్టి ఇది ఈ సందర్భంలో వాళ్ళ మధ్య జరిగింది. ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ ఉన్నారు, సొసైటీలో కూడా వాళ్ళ భార్యాభర్తలుగా చలామణి అయ్యారు, ఒక బాబుని కూడా ఉన్నారు కాబట్టి దీన్ని మాత్రం పరిగణలో తీసుకుని ఈ కేసు ఇవ్వడం జరిగింది. కానీ ఇదే చట్టాలు ఇలానే తీర్పులు ఇచ్చాయి కాబట్టి తప్పనిసరిగా ఈ జడ్జిమెంట్ కాపీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యాస్టీస్గా మాకు కూడా వర్తిస్తుందని చెప్పి మిగిలిన కేసులకు వెళ్తే మాత్రం బహుశా నాకు తెలిసినంతవరకు ఇది వర్తించే అవకాశం చాలా తక్కువ. అంటే కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుందంటారా సార్?
కేస్ టు కేసు అని కాదు కానీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసు ఏంటంటే అక్కడ మహిళ యొక్క హక్కులు పరీక్షించడం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. అంటే 2008 నుంచి కూడా ఆవిడ రిలేషన్షిప్లో ఉంది. ఇంకొకటి ఏంటి, లివ్ ఇన్ రిలేషన్షిప్ యాక్ట్ కూడా రీసెంట్గా మనం ఉమ్మడి పౌరస్మృతి లెక్కేసుకున్నట్లయితే అక్కడ ఖచ్చితంగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి అంటే మ్యారేజ్ చేసుకోకపోయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత కూడా పిల్లల కన్నా లేదా ఎటువంటి ఉన్నా సరే ఖచ్చితంగా భర్త నుంచి భరణం పొందే హక్కు ఉంది. ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఆ కింద పుట్టిన అబ్బాయికి కూడా అన్ని రకాల లీగల్ హక్కులు కూడా ఉన్నాయి, అంటే ఆస్తి పరంగా. కానీ వారసత్వ హక్కు చట్టాలు లేవు. కానీ అతని స్వాధ్యత హక్కు మీద మాత్రం, అతను స్వాధ్యతంగా సంపాదించుకున్న ప్రాపర్టీ మీద మాత్రమే ఇతనికి హక్కులు ఉంటాయి. సో అతను చనిపోయిన తర్వాత, అది కూడా అతను ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత చట్ట ప్రకారంగా అతని యొక్క ప్రాపర్టీస్లో కూడా అడిగే హక్కు ఇతనికి ఉంది పుట్టిన అబ్బాయికి. అంటే దాన్ని కన్సిడర్ చేశారు. కాబట్టి ఈ కేసును కూడా రేజ్ కేసు ఏం చేశారంటే, మ్యారేజ్ చేసుకున్నారా పక్కన పెట్టండి, మొదటి భర్తగా తను డివోర్స్ ఇచ్చారో డివోర్స్ చేయలేదు విషయాన్ని పక్కన పెడితే, తను సెకండ్ హస్బెండ్ తోటి తన ఒక మ్యారిటల్ స్టేటస్లో ఉన్నారు, సొసైటీలో ఒక హస్బెండ్ వైఫ్ కపుల్స్గా వాళ్ళు చలామణిలోకి అయ్యారు, వీళ్ళకి ఒక న్యాయపరంగా ఒక అబ్బాయి కూడా పుట్టాడు. కాబట్టి ఖచ్చితంగా డివోర్స్ తీసుకున్న సందర్భంలో, రెండో భర్త డివోర్స్ తీసుకున్న సందర్భంలో కూడా ఖచ్చితంగా భరణం ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు తీసుకున్నారు. అయితే నేను మరీ చెప్తున్నాను, ఈ జడ్జిమెంట్ కాపీ యాస్టీస్గా అందరికీ వర్తిస్తుందంటే కేసెస్ టు కేసు మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి ఇట్లా ఉండే అవకాశం లేదు. అది మరలా నేను చెప్పినట్టుగా డివోర్స్ తీసుకోకుండా అఫీషియల్గా డివోర్స్ తీసుకొని మాత్రమే వెళ్ళమని చెప్తాను. లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా అంత మంచిది కాదు. ఖచ్చితంగా మీరు మొదటి వైఫ్ కావచ్చు, మొదటి భర్తకి మీరు అఫీషియల్గా డివోర్స్ తీసుకున్న సందర్భంలో మాత్రమే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా, వాళ్ళతో మీరు లైఫ్ డీల్ చేసినా అప్పుడు మాత్రమే చట్ట ప్రకారంగా న్యాయపరంగా మీకు ఆస్తి పంపకాలు కావచ్చు, ఆస్తి హక్కులు కావచ్చు, వారసత్వపు హక్కులు కావచ్చు, ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. తప్పించి అది అక్కడ క్రాష్ చేయకుండా మనం డైరెక్ట్గా మనం వెళ్ళి సెకండ్ మ్యారేజ్ ఈ కేసు సైటేషన్ చూపిస్తూ ఇలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మిగిలిన కేసుకి అప్లికబుల్ అవుతుందంటే డెఫినెట్గా 100% అవ్వదు. ఈ కేసులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సిరి గారు. అండ్ అలాగే సార్, ఎవరికైనా కూడా ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, ఎస్పెషలీ ఇలాంటి డివోర్స్ కేసెస్ కింద చాలా రకరకాల డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. దానికి సంబంధించి మేము లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా ఉంటుంది సార్? ముఖ్యంగా ఈ ఉమెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే మహిళా హక్కులు కావచ్చు, హిందూ వారసత్వ హక్కు, అదేవిధంగా హిందూ మ్యారేజ్ యాక్ట్, వీటికి సంబంధించి రకరకాల కేసులు వస్తుంటాయి. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఏదో కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సరైన విధంగా వాళ్ళకి ఒక దిశానిర్దేశం, సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే కాకుండా న్యాయ పరిష్కారం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.